మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను. ముచ్చటగా గలతీయులు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఈ మాట. 6వ అధ్యాయం 10వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం. చాలు. ఇది ఏ గృహం అంట? విశ్వాసుల గృహం. హల్లెలూయా చెప్పండి. మొదటి గృహం ఏ గృహం? మా ఎనాల విశ్వాసుల గృహం. విశ్వాసుల గృహంకి ఏముండాలంటే విశ్వాసం ఉంచాలి అండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యమని చెప్పాడు. విశ్వాసులకి గృహానికి ఏముండాలంటే మొట్టమొదటికి విశ్వాసం ఉంచాలి. 2, ఈ గృహంలో మొట్టమొదటిగా విశ్వాసంతో పాటు నమ్మకం ఉంచాలి. నమ్మకంతో పాటు కాస్త భక్తి కూడా ఉంచాలి. ఇప్పుడు కొర్నేలు ఇంటి గురించి మనం చెప్పుకుంటాం. ఏమని? ఆ ఇంటి వారు నమ్మకస్తులండి, మరి ప్రార్థన కలిగిన వారని చెప్పుకుంటాం. దేవునికి భయపడిన కుటుంబం అని చెప్పుకుంటాం. మంచిదే బిడ్డలారా. ఈ మధ్యాహ్న కాలంలో విశ్వాసం ఎలాగుండాలి అంటే విశ్వాస గృహములో ప్రతిరోజు స్తుతించే గృహముగా ఉండునుగాక, దేవుని ఆరాధించే గృహముగా ఉండునుగాక, దేవుని ఎప్పుడు కూడా హెచ్చించే గృహముగా ఉండునుగాక. అందుకు యేసుప్రభు చెప్తున్నాడు ఈ గృహాలలో విశ్వాసుల గృహం అంట. అంటే మా విశ్వాసులందరికీ ఏముండాలంట? ఈ మాట ఎవరు రాశాడంటే పౌలు రాశాడు. ఏమని? విశ్వాసుల గృహం అంటే ఈ నివసించే ఈ గృహములో మొట్టమొదటిగా విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం అంటే అర్థం ఏంటంటే లేనిది ఉన్నట్టుగా జరుగుతుందని నమ్మడమే విశ్వాసం. ఈ ఇంటిలో సమాధానం ఉంటుందని నమ్మడమే విశ్వాసం. ఈ ఇంటిలో క్షేమము కలుగుతుందని నమ్మడమే విశ్వాసం. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు నమ్మడమే విశ్వాసం. మరలా లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు నమ్మడమే విశ్వాసం. ఈ ఇంటిలోకి మంచి దర్శనాలు, కలలు, నాకు ఎంతో క్షేమము, నెమ్మది, సమాధానం కలుగుతుందని నమ్మడమే విశ్వాసం. విశ్వాస గృహాలకి ఏముండాలంట? విశ్వాసం ఉంచాలి. మరి బుజ్జి గృహానికైనా కాదు, సీను గృహానికైనా కాదు, అందరు గృహాలకు ఉండాలి. విశ్వాసాల గృహాలకు ఏముండాలంటే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే పూర్తిగా దేవుని మీద బేస్ అయిపోవడం, దేవుని మీద నమ్మడం. దేవుడు నా పట్ల చేస్తాడని కార్యం, నా పట్ల ఎన్నో కార్యాలు చేస్తాడని నమ్మడమే విశ్వాసం. మరి ఇంటి కట్టాలంటే చాలా కష్టం. మరి దీని మీద ఏముందంటే అతనికి బుజ్జికు విశ్వాసంతో ప్రారంభించాడు. ఈరోజు చక్కని గృహాన్ని కట్టించాడు. మీరు పని పూనుకోండి, దాన్ని పూర్తి చేసేవాడు నేనంటాడు దేవుడు. మరొక లోకస్వార్తలో 6వ అధ్యాయంలో అంటాడు, మీరు లోతుగా పునాదులతో వెండి దాన్ని ఇల్లును కట్టివాడు నేనే అంటాడు. అంటే వరద వచ్చినా గాలి వచ్చినా పడిపోకుండా ఉండాలంటే విశ్వాసకి ఏముండాలంటే భక్తి అనే ఒక లోతు ఉండాలి. ప్రార్థన ఒక లోతుగా దేవుని మీద బేస్ అవి ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడంటే విశ్వాస గృహానికి దేవుడు ఏం చేస్తాడు? దాని భద్రత, ఆయన కాపుదల, ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు ఈ నూతన గృహం మీద ఉండునుగాక. ఆకాశ మంచు వలె ఈ ఇంటి మీద దీవెనలు దిగువచ్చునుగాక, వర్షము వలె దిగువచ్చునుగాక. ఆకాశ వాక్యలు ఇప్పి పెట్టరన్న దీవెనలు ఈ విశ్వాస గృహానికి దేవుడు అనుగ్రహించునుగాక. మరి 2వ గృహం చెప్పేసి నేను ముగిస్తున్నాను. ఏ గృహం అంట? 2వ గృహం. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 25వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయం 25వ వచనం. చాలు. 2వ గృహం ఏంటంట? అమ్మాయి ఏమనండి. 1 విశ్వాసుల గృహము, 2 రాజుల గృహం. అంటే రాజులు అంటే వేరు, రాజు గృహం అంటే అర్థం ఏంటంటే రాజు ఎవరు? మనకందరికీ రాజు ఆయనే, ప్రభు యేసుక్రీస్తే రాజు మనకి. 1 గృహం ఎలాగ ఉండాలంటే విశ్వాసుల గృహముగా ఉండాలి, 2 రాజు నివసించే గృహముగా ఉండాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మీరు నా యందును నా మాటలు మీ యందు నిలిచినడలా నీకేమి ఇష్టమో అడిగి అంటున్నారు. బిడ్డలారా, రాజు మరి రాజుతో మాట్లాడాలంటే మనకి ఎంత ధైర్యం ఉండాలి చూడండి.
మోడీతో మాట్లాడంటే చాలా ధైర్యం ఉండాలి. మోడీ కంటే గొప్పోడైనా, ప్రపంచంలో ఉండడం కంటే గొప్పవాడైనా, ఇప్పుడు అతను రాజు. రాజు ఎదుట నిలబడాలంటే రాజుకి రాజు పిల్లలుగా మనం మారాలి. హల్లెలూయా చెప్పండి. రాజు ప్రవేశించే గృహంలో ఎవరుంటారు? రాజు బిడ్డలు వస్తారు కదా. రాజు గృహం అంటే ఒక సువాసన కలిగి ఉంటుంది. ఇందాక రాశాడు కదా, ఇందాక చదివాను కదా. రాజు గృహంలో ఏమి వినబడాలి, ఏమి ఉండాలి అని ఆలోచన చేస్తే రక్షణ గురించిన ఉత్సాహ సంగీతాలు వినబడాలి. ఎప్పుడు? కీర్తన గ్రంథంలో 118 అధ్యాయంలో 18 వచనం రాశాడు ఈ మాట. ఏమని? ఆ, రక్షణ గురించి నీతిమంతుల గృహములో రక్షణ గురించిన ఉత్సాహ సంగీతాలు వినబడును గాక. రాజు గృహములు ఏమి వినబడతాయి? మంచి మంచి పాటలు, మంచి మంచి సంగీతాలు, ఉజ్జీవం, ఆరాధనలు, ఆలాపనలు వినబడతా ఉంటాయి. రాజుకు జయం అంటారు. బిడ్డలారా, ఈ గృహం ఏంటంట? రాజుల గృహం. అలా చెప్పండి. ఏ గృహము? రాజులు గృహం. ఇప్పుడు రాజుల ఇంటికి అందరూ రావాలా? రాజులే రావాలా? అందరూ రాకూడదు. ఇప్పుడు సారా తాగినోడు వచ్చేస్తే, దొంగలు వచ్చేస్తే బాగోదు. ఇది రాజు గృహానికి రాజు పిల్లలు రావాలి. సింహం పిల్లలు సింహం పిల్లలు వస్తాయి, కాకి పిల్లలు కాకిల దగ్గరికి వస్తాయి, కుక్క పిల్లలు కుక్క దగ్గరికి వస్తాయి. మరి రాజు పిల్లలు రాజు దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఇది రాజులు నివసించే గృహముగా ఉండాలి. రారాజు. ఏ రాజు అంట? రారాజు. అందుకో భక్తుడు పాడతాడు, రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు, వస్తానన్న తెస్తానన్న బహుమానం తేకమానున, వస్తానన్న యేసురాజు రాకమానున, తెస్తానన్న బహుమానం తేకమానున. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. హల్లెలూయా. మంచి మాటను. ఈ గృహం ఏ గృహం అంటే చెప్పాలి. మరలా ముగిస్తున్నాను. రాజు గృహం. రాజులు కాదు, రాజు అంటే ఒక్కడే. ఏండి? ఇప్పుడు బుజ్జి ఒక్కడిదే ఇల్లు, అందరిదినా? బుజ్జి ఒక్కడిదే. ఇప్పుడు నివాసం కట్టింది ఆయన ఒక్కడే, ఒక్కడికే కడతాడు. ఈ ఒక్కడి దాంట్లో మనం ఏం చేస్తాం? రాజు ప్రవేశించాలంటే ఈ రాజుల గృహములు ఏముండాలంటే రాజులకున్న గుణలక్షణాలు ఇంట్లో ఉండాలి. అమ్మా, రాజులకున్న గృహ లక్షణాలు అంటే అర్థం ఏంటంటే రాజుకు తగ్గ బట్టలు ఉండాలి, రాజుకు తగ్గ ఆరాధన ఉండాలి, రాజుకు తగ్గ గొప్ప విలువైన వస్తువులు ఇందులోని కనపడాలి. అన్నిటికంటే విలువైనది ఏంటంటే దేవుని వాక్యం ఇంటిలో వినబడను గాక. ప్రతిరోజు ఈ ఇంటిలో దేవుని ఆరాధించే గృహముగా ఉండాలంటే రాజుకి ఇష్టమైనది ఏంటంటే రోజుకి దేవుని గణపరచడమే. ఏంటంట? పరలోకంలో 20 నెలలు పొద్దులతో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటే రాజుకు జయము అంటారు. యేసు ప్రభు మరణానికి ముందు చెప్పిన యూదులకు రాజుకు జయమే అని చెప్పి పాటలు పాడారు. ఇది రాజు గృహం అంటే రాజు ప్రవేశించాలి ఇప్పుడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? నీతిమంతుడు రాజు లోపలికి ప్రవేశించాడంట. ఆ ఇల్లంతా ఎలా ఉంటుందంట? 19వ వచనంలో రాశాడు. బిడలారా, నీతిమంతులు గృహములో రాజు ప్రవేశించాలి. నేను వచ్చినట్లు మీరు తలుపులు తెరవండి, రాజు దాటులోకి ప్రవేశిస్తాడు అన్నాడు. అలా చెప్పండి. ఎవరు ప్రవేశిస్తారంట? రాజు. ఇప్పుడు యేసుప్రభు అడుగుపెట్టిన ఇల్లు కానీ దీవించబడుతుంది. మార్తా మరి ఇల్లు దీవించబడ్డది, జక్క ఇల్లు దీవించబడ్డది. నేను అంటాను, ఎందరో ఇల్లులు ఆశీర్వదించకరంగా ఉన్నాయి. కానీ రాజు అడుగుపెట్టిన ఈ స్థలాన్ని ఆయనకి ఇష్టమైన గృహముగా ఈ గృహం మారునుగాక. దేవుని స్తుతించే గృహముగా మారునుగాక. దేవుని ఆరాధించే గృహముగా మారునుగాక. ఎప్పుడు ప్రార్థన వినబడాలి, 2 పాటలు కూడా, వాక్యము కూడా వినబడాలి. బిడ్డలారా, ఎప్పుడు కూడా స్తుతించే గృహముగా ఉండాలి. రాజు లోపలికి రావాలంటే రాజుకు దక్క బెత్తు కూడా ఇంట్లోని ఉండాలి. ఇప్పుడు వస్తువులు చూడు దేవుడు, బంగారం చూడు, ధనము చూడు, ఆమె చేసిన భక్తిని చూస్తాడు. ఆ భక్తి జీవితాన్ని బట్టి రాజుకు లోపలికి వస్తాడు. వారి విశ్వాసాన్ని బట్టి వస్తాడు, వారి నీతిని బట్టి వస్తాడు. అప్పుడే వారి ఇల్లు, వారి కుటుంబం కూడా దేవుడు దీవిస్తాడు. 3వ మాట ముగిస్తున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆగండి.
ఇప్పుడు మొట్టమొదటిగా విశ్వాసుల గృహం, 2 రాజు గృహం, 3 దేవుని గృహం. హల్లెలూయా చెప్పండి. ఏ గృహం అంట? దేవుని గృహం. అంటే ఈ ఇంటిలో దేవుని గృహం అంటే అర్థం ఏంటి? దేవుడు మనలను ఇల్లుగా దీన్ని కట్టించడం కాదు. దీన్ని నిర్మించింది కాదు అని చెప్పట్లేదు. కానీ దీనన్నిటికీ మూలమైనని, పునాదాయని, స్థాపించింది ఆయనే, జరిగించింది ఆయనే. ఇప్పుడు మూడో మాట ఏమన్నాడంటే దేవుని గృహం అంటే ఇది. ఏ గృహము? ఇప్పుడు చెప్పాలి, నేను వస్తున్నాను మీలోకి. దేవుని గృహంలో సాతానుడు ఉంటాడా? ఉండవు. సినిమా పాటలు వినబడతాయా? వినబడవు. మరి ఏమైనా తాగుబోతులు ఉంటారా? ఉండరు. అబద్ధగాళ్ళు ఉంటారా? ఉండరు. ఆ గృహంలో ఎవరుంటారంటే పరిశుద్ధులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, యథార్థవంతులు ఉంటారు. దేవుని గృహములో దేవునికి భయపడే కుటుంబములు ఉంటాయి. ఎలా చెప్పండి. భయపడే కుటుంబం ఎవరుంది బైబిల్లో చూస్తే? బిడ్డలారా, కొర్నేలు కుటుంబం కనబడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం, దేవుని మనసారా ఆరాధించే కుటుంబం అని, ప్రార్థించే కుటుంబం అని. మరో కుటుంబం ఏం కనబడుతుందంటే మోషే, నా ఇల్లంతటిలో నమ్మకమైనడని దేవుడే చెప్పాడు. అలా చెప్పండి. ఈ ఇంటిలో దేవుని ఇంటిలో ఏముండాలంటే ఒకటి నమ్మకం ఉంచాలి. కొర్నేలంతగా భయము కలిగి భక్తి కలిగి దేవుని భయపడి భక్తి చేసే కుటుంబంగా మారాలి. అప్పుడే దేవుని కార్యాలు ఇక్కడ జరుగుతాయి. బిడ్డలారా ఆలోచించండి. మొట్టమొదటిగా చెప్పాను, ఏ గృహం అన్నాను చెప్పాలి? విశ్వాసుల గృహం, 2 రాజు గృహం, 3 దేవుని గృహం. అంటే దేవుని గృహంలో ఏముండాలంటే నా ఇల్లంతటిలో మోసే నమ్మకమైన వాడని దేవుడు చెప్పాడు. ఈ ఇంటిలో మరి బుజ్జి తన భార్య అంత నమ్మకంగా ఉండునుగాక, దేవుని గృహముగా మారునుగాక. ఇప్పుడు దేవుని గృహములో దెయ్యాలు ఉండవు. ఉంటాయా? ఉండవు. చీకటి ఉండదు, అపవాదు చోటు ఉండదు. ఈ ఇంటిలో ఆయన ఉంటే, అదిగా అంటాడు, ఆయన ఉన్న ఇంటిలో ఏ కొరువ లోటు ఇరుకులు ఇబ్బందులు ఉండవు. చింత దుఃఖము బాధ ఉండదు. ఆ ఇంటి ఆయన ఇల్లుది. ఎవరంటే ఇల్లు ఎవరిదంట చెప్పాలి? ఇల్లు ఎవరిది? దేవునిది. ఇది దేవుని గృహం. ఈ గృహములు ఎప్పుడు కూడా కాస్త భయం కలిగి భక్తి చేసే బుజ్జి కుటుంబం ఆ రీతిగా ఉంటే దేవుని దీవెనలు ఇంటి మీద ఉండునుగాక. ఈ ఇంటి మీద ఆశీర్వాద వర్షణాలు వచనమును జల్లించునుగాక. ఆయన కరుదృష్టి ఉంచి ఇంటి మీద ఉంచునుగాక. అందుకే బైబిల్ గ్రంథంలో ఒబేదెదోము ఇంటిలోంచి చూస్తాడు. ఒబేదెదోము ఇంటిలో అంటే దేవుని సన్నిధి ఉన్నదంట. ఆ ఇల్లంతా ఆశీర్వదించబడిపోయిందంట. అలా చెప్పండి. ఏ ఇల్లు దీవించబడ్డదంట? ఒబేదెదోము ఇల్లంతా దీవించబడిన కారణం ఏంటి? ఆ ఇల్లు దేవుని గృహముగా మారింది. అంటే దేవుని సన్నిధి ఎప్పుడైతే ఒబేదెదోము ఇంట్లోకి వెళ్ళిందో ఆ గృహం ఎలా మారిపోయిందంట? దేవుని గృహముగా మారిపోయింది. బంగారం కొదువు లేదు అక్కడ, ఆస్తి కొదువు లేదు అక్కడ. వాళ్ళకి ఒబేదెదోము బిడ్డలు లేరు, బిడ్డలు కొదువు లేదు అక్కడ. బిడ్డలారా, ఆ సమృద్ధి కొరువు లేదు, అన్నిటిని ఇచ్చాడు. దేవుని ఇంటిలో ఏది తక్కువ లేకుండా దేవుడు కలుగు చేయనుగాక, అన్నిటినీ సమృద్ధిగా ఇచ్చునుగాక. అన్నిటిలో దేవుని కృప ఈ ఇంటి మీద ఉండునుగాక. బిడ్డలారా, మొట్టమొదటి మాట మరలా చెప్పండి. మీకు చెప్తే మీరు నెరలన్నా పర్లేదు. ఏమన్నా చెప్పాను? విశ్వాసుల గృహం, 2 రాజు గృహం, 3 దేవుని గృహం. ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియొక్క దేవుని సన్నిధి బుజ్జి మీద, తన భార్య మీద, తన బిడ్డ మీద, ఈ గృహం మీద నా దేవుని సన్నిధి ఉంచి నడిపించి బలపరచునుగాక, ఆశీర్వదించునుగాక, అద్భుతాలు జరుగునుగాక. మరి రాజు గృహానికి ఎవరు వస్తారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు అని చూస్తే ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనంలో అండి అబ్రహాము గృహానికంట దేవదూతలు ఇంటి వెళ్ళినట్టు కనబడుతుంది. చదవండి మాట స్పీడ్గా, ఆ మాట చదవండి. ఆదికాండము 18వ అధ్యాయం 2వ వచనం. ముగ్గురు ఎంతమంది వచ్చారంట? నేను చెప్పింది ఎన్ని మాటలు? నేను ఇప్పుడు వచ్చింది ఎంతమంది? కథ అర్థం చేసుకోండి. మరి ఒకటి చెప్పేసి కొద్ది ఎక్కడికి పోవడం కాదు, చెప్పింది అర్థం చేసుకుంటే కథ అర్థమవుతూ ఉంటుంది. విశ్వాసుల గృహము 1, 2 రాజు గృహం, 3 దేవుని గృహం. ఈ 3 గృహాలకి ముగ్గురు ఎవరు? ఒక్కరే.
ఈ ముగ్గురు కూడా ఎక్కడికి వెళ్ళారంట? అబ్రహాం ఇంటికి వెళ్ళారంట. ఆయన ఎక్కడున్నాడు? సుందూరమని ఒక వృక్షం కింద ఉన్నాడంట. బిడ్డలారా, ఆ ఆ ఇంటికి భోజనం చేయమని అబ్రహాము సాగులు పడి బతుమాలుకున్నాడు అని ఉంది. ఇప్పుడు బుజ్జి ఇంటికి ఎవరు వచ్చారు? ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు అండి. 3 మాటలు ఇక్కడ చెప్పాం. అక్కడికంట ముగ్గురు దేవదూతలు వెళ్ళారంట. అల్లెలు చెప్పండి. అబ్రహాం ఇంటికి ముగ్గురు దేవదూతలు వెళ్తే ఆ ముగ్గురు దేవదూతలంట చేయి కడుక్కొని ఆ ఇంటికాడ భోజనం చేసినట్టు కనబడుతుంది. అందుకే అబ్రహాం ఇల్లు ఆశీర్వాదం ఇల్లుగా మారిపోయింది. ఏలుగా మారిపోయిందంట, దీవెనకరంగా మారిపోయింది. అక్కడ వచ్చి వెళ్తున్నారు భోజనాలు చెప్పాలి. ముందు ఎవరు తినాలి భోజనాలు ఇంట్లో? వాక్యం తెలుసుంటే దైవజనురాలు తినాలి, అప్పుడు ఆశీర్వాదం. దైవజనురాలు అడుగు పెట్టాలి, అప్పుడు ఆశీర్వాదం. కొంతమందికి ఎవరినెవరు తీసుకొచ్చేసి పెట్టేస్తామంటారు తెలియక. అబ్రహాం ఇంటికి దేవదూతలు వెళ్ళాయి, ఆ ఇంటికాడ భోజనం చేశాయి. ఎన్నడూ తరతరాలు యుగయుగాలు ఇప్పుడు తరతరాలు కూడా చెప్పుకుని గృహముగా మారిపోయింది ఇల్లు. కొట్టబడ్డ గట్టిగా. అలాంటి గృహముగా ఈ బుజ్జి ఇల్లు ఉండును గాక, అలాంటి దీవునితో నింపబడును గాక, అలాంటి పేరు దాల్చినగా ఒక గృహముగా ఈ ఇంటి నివసించును గాక. అలాగ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. బిడ్డలారా, 3 మాటలు చెప్పాను. ముగ్గురు దేవదూతలు ఆ ఇంటికి వచ్చారు. ఇప్పుడు మన ముగ్గురు కాదు కానీ 100 మంది వచ్చాం అండి. మనం కొంతమంది ఇంటికాడ భోజనం చేసి వెళ్తే ఆ ఇంటికి, వారి కుటుంబానికి దీవెన. వారికి ఏదైతే లోటు ఉందో, ఏదైతే కొదువు ఉందో, ఏదైతే సమస్య ఉందో అవన్నీ యేసుక్రీస్తు నామములో తొలగిపోనుగాక. దేవుడు ధారాళంగా దీవించి ఈ మర్ద తాతారికి ఇచ్చిన ఇద్దరు కొడుకులు, 2 కోడలు, వారి పిల్లలను దేవుడు దీవించి వచ్చిన మనందరినీ నా దేవుడు బలపరిచి ఈ నూతన గృహం మీద నూతనమైన కార్యాలు జరిగించి ఆయన కనిదృష్టి కనిపాపవలి ఆయన ఇష్టం, ఆయన కృప బుజ్జికి ఇచ్చిన భార్య బిడ్డల మీద, ఈ ఇంటి మీద సదాకాలము తోడైండి నడిపించనుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణబోతుడా, నీతిమంతుడా, మంచి దేవుడా, ప్రేమ నమ్మకమనేసుని కొందనాలు. ఇంతవరకు ప్రార్థనలో, పాటల్లో, ఆరాధనలో నీవు ఉన్నావు. 3 మాటలు వివరించావు, వర్ణించావు తండ్రి. ఆ 3 మాటల్లో నీ సన్నిధి కాంతి ఉంచి చెప్పిన ప్రతి మాట ఈ ఇంటికి ఒక ధూపముగా, ఒక ముత్యమువలె, ఒక దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా, మేలుకరముగా చేయమని, వారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా, మేలుకరముగా చేయమని నీవే దర్శించి, దీవించి, ఆదరించి, ఆశీర్వదించమని, వచ్చిన బిడ్డలందరూ దీవించమని, జరుగుతున్న ప్రేమ ఇందులో నీ కృప ఉంచమని, మరలా తిరిగి మేము వెళుతుండగా నీ కృప మాకు తోడుగా ఉంచమని, మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన మనములు అడిగి నీ బిడ్డలు పొందుకుందును గాక. ఆమేన్. యేసు రక్తమేచే, ప్రభేసు రక్తమేచే, ప్రభేసు రక్తము సంపూర్ణమిచ్యం, అపవాద క్రియలు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. తండ్రి ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు కృపయు, ఆయన సన్నిధి, ప్రసన్నత, దీవెన, ఆశీర్వాదాలు బుజ్జి మీదను, తన భార్య మీద, బిడ్డ మీదను, వారి తల్లిదండ్రుల మీదను, వారి అన్ని మీదను, వారి వదిన మీద, వారి పిల్లల మీదను సదాకాలము తోడయండి. ఈ కుటుంబ పక్షాన్ని గొప్ప కార్యాలు జరిగించను గాక. ఆమేన్.